No results? Keep working. Bad results? Keep working. Great results? Keep working. ఓకే హాయ్ బ్రదర్. ఈరోజు నేను అమెజాన్ బేసిక్ నుంచి వచ్చిన కూలింగ్ ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను మనం. సో దీని ప్రైస్ వచ్చేసి 849 రూపీస్ మాత్రమే. సో అమెజాన్ బేసిక్ నుంచి నేను రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేశాను. ఎందుకంటే 849 రూపీస్లో మనం కూలింగ్ ప్యాడ్ అంటే నేను ఏమనుకున్నాను అంటే సో ప్రైస్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాలేమో కూలింగ్ ప్యాడ్కి. సో అట్లా అనుకున్నాను. బట్ దీనికి రేటింగ్ వచ్చి ప్రతిదీ 4-5 మాత్రమే ఉంది. నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే ఒకసారి సైడ్లో ఒక ఇమేజ్ కూడా వేసి చూపిస్తాను. ఇది ఒక ఫోర్ ఫ్యాన్స్ రేట్ ఉన్నాయి దీనికైతే. సో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. నేను దానికి తోడు అన్బాక్సింగ్ అంటే డైరెక్ట్గా మీకు చెప్పకుండా ఒక 1 వీక్ తర్వాత కానీ ఒక 1 మంత్ వాడిన తర్వాత ఇంకొకసారి రివ్యూ కూడా చెప్తాను క్లియర్గా. సో ఇది ఓకేనా, ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే రీసెంట్గా రివ్యూస్ కూడా కొంతమంది కస్టమర్స్ వాళ్ళే ఏదో ఒకటి కావాలనేసి ఎవరైతే ప్రోడక్ట్ అమ్ముతున్నారో సో వాళ్ళే రివ్యూస్ కొన్నిసార్లు పెట్టి అట్లా చేస్తూ ఉన్నారు. సో అందుకని నేనేమనుకున్నా అంటే ఒక 1 మంత్ వాడిన తర్వాత కూడా చెప్తాను. ఈరోజు అయితే జస్ట్ అన్బాక్సింగ్ మాత్రం చేస్తాను ఈరోజు వీడియోలో. సో ఫస్ట్ అయితే అమెజాన్ నుంచి వచ్చింది ఇది. క్లియర్గా ఉంది. సో ఇది పేపర్ టైపే కాబట్టి కొంచెం ఈజీగా అండి రిమూవ్ చేసేది. ఇదైతే బాక్స్ లుక్ ఒకసారి చూడండి. అమెజాన్ బేసిస్ కూలింగ్ ప్యాడ్ది. సో దీనిపైన అయితే ఎటువంటి ఇమేజ్ కానీ ఎటువంటి మెన్షన్ చేయలేదు. బట్ దీని వెనక ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎంతంటే 4799 రూపీస్ చూపిస్తాను దీనిపైన ప్రైస్ మాత్రం. బట్ మనం అయితే 849కే కొన్నాను. సేల్ ఉందో లేదా నార్మల్గా మరీ అంత ఎక్కువ ఉండదులేండి. అండ్ ఈ డీటెయిల్స్ ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు, కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మేడ్ ఇన్ చైనా అని మెన్షన్ చేశాడు. ఇంకా ఏషియన్ నెంబర్ అయితే ఇచ్చాడు. అమెజాన్ బేసిస్ ల్యాప్టాప్ నేమ్ కూడా చూడండి, అమెజాన్ బేసిస్ ల్యాప్టాప్. అమెజాన్ బేసిక్స్ మోస్ట్ అన్ని బాగుంటాయి. కలర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తాను కొంచెం, ఎందుకంటే కొంచెం డస్ట్ అది కొంచెం సరిగ్గా కనిపిస్తుంది నా ఒపీనియన్. సో కలర్ మీ ఇష్టం. దీని జస్ట్ అయితే మీకు లింక్ అయితే బాటంలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది అమెజాన్ బేసిస్. సో ఇది మనకు ఇచ్చేది. మనకు ఇమేజ్ మెన్షన్ చేస్తాడు అనుకున్నా కానీ ఇమేజ్ ఏం లేదు. ఒక ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఒకసారి అయితే దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది అమెజాన్ బేసిక్ నుంచి వచ్చింది కదా. సో అంటే వాళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుంటాను. సో ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చింది. ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఫోర్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంకా మనకు దీంతో పాటు ఏం ఇచ్చాడు అంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. సో ఇది స్టెప్స్ అనమాట. డైరెక్ట్గా పోర్ట్ దీనికి ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలనుకుంటా. సో పోర్ట్స్ ఇచ్చాడు. పొజిషన్ ఎట్లా ఉండాలో కూడా పొజిషన్ కూడా చూపించాడు. సో ఇది కింద వచ్చి బాటమ్ ఉండేటివి క్లిప్స్ ఇచ్చాడు. క్లిప్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు బాగా, అంటే డౌన్ స్లిప్ అవ్వకుండా ఇచ్చాడు క్లిప్స్. సో మిగతా మొత్తం టోటల్ 4 ఫ్యాన్స్. మాన్యువల్ ఇచ్చాడు. సో ఇంకా ఒక కేబుల్ కూడా ఇచ్చాడు. అంటే ఈ కేబుల్తో డైరెక్ట్గా మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునే దానికోసం. సో మనం ఎక్స్టర్నల్గా ఏం కనెక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు అనుకుంటాను. సో ఇది వచ్చేసి మనకు వచ్చింది ఇది బ్లాక్ కలర్. సో ఇది స్టాండ్ మనకి ఇట్లా ఇచ్చాడు 2 క్లిప్స్. దీని మీద ల్యాప్టాప్ పెట్టుకున్న స్లిప్ అవ్వకుండా ఇచ్చాడు. కొంచెం సైడ్కే బెండ్ అవుతుంది కాబట్టి మన సైజుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో దట్స్ ఇట్. ఇంకా ఓకే, వెనక్కి కూడా స్టాండ్స్ ఇచ్చాడు మళ్ళీ. బాటమ్ ఇట్లా పెట్టేసి సో ఇది ఇట్లా పెట్టుకుని ఇంకా దీని మీద పెట్టుకొని వాడుకుంటారు డైరెక్ట్గా స్లిప్. నేను ఎక్స్పాండ్ అవుతుందా, కొంచెం చిన్నదిగానే ఉంది, మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదు స్టాండ్. ఇది లేదు, ఎక్స్పాండ్ ఏమి అవ్వట్లేదు. ఇచ్చింది అయితే ఇంతే సైజు. సో ఈ సైజు వరకు అయితే పెట్టుకొని దీనిపైన మనం పెట్టేసుకోవచ్చు. కేబుల్ కనెక్ట్ చేసుకో. నేను కేబుల్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒకసారి మీకు. సో మనకి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక 4 పోర్ట్స్ కూడా మనకి ఇచ్చాడు. చూడండి, 1 2 పోర్ట్స్ ఇచ్చాడు అండ్ 2 ఏదో ఎక్స్టెన్షన్ లాగా ఇచ్చాడు. ఫ్యాన్ స్పీడ్ ఏమైనా కంట్రోల్ చేస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఈ 2 వచ్చేసి సైడ్కి అంటే వీల్ టైప్ ఇచ్చాడు, సైడ్కి రొటేట్ అయ్యేటట్టు. సో ఒకసారి దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం నా ల్యాప్టాప్కి. కంప్లీట్ సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు స్టాండ్ అయితే. సో ఇది సైడ్ నుంచి హైట్ ఇంత వస్తుంది మనకు.
కంప్లీట్గా. సో ఇది బ్యాక్ సైడ్ హైట్ ఇంత అయితే ఇంత వస్తుంది. నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకు పోర్ట్ ఇచ్చాడు. సో ఈ 2 పోర్ట్స్ ఇచ్చాడు. సో ఒకటి వచ్చేసి ఇది ఇంక్రీజ్ చేసుకొని రెడ్యూస్ చేసుకునే దానికోసం ఉంది. సో ఇప్పుడు చూసారా, సో ఇట్లా మన ల్యాప్టాప్ నుండి మనం ఒక కనెక్షన్ అయితే దీనికి ఇచ్చేసాము. సో ఇచ్చేసిన తర్వాత వెంటనే ఈ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి చూడండి, ఫ్యాన్స్ రన్నింగ్ ఉన్నాయి కదా. ఈ పైన ఉన్నది, పైన వీల్ ఉంది. ఈ వీల్ని మనం బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్కి, ఇటు సైడ్ ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం ఇది మొత్తం ఆఫ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తాను చూడండి. కింద బాటమ్ ఉన్న 2 ఆగిపోయాయి కదా. నేను కనుక దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఎంత నేను ఇంక్రీజ్ చేస్తే అంత బ్రైట్నెస్ పెరుగుతూ ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వద్దనుకుంటే మనకి ఏది అవసరం లేదంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా అంతే, సేమ్ థింగ్. సో ఇప్పుడు నిదానంగా తగ్గించాను చూడండి, లైటింగ్ తగ్గింది కదా, ఇప్పుడు ఆఫ్. సో ఈ టాప్లో ఉన్న ఈ 2 రింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది ఆన్ ఆఫ్కి ప్లస్ ఇవి ఎంత స్పీడ్లో రన్ అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఇట్లా యూజ్ అవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్. కంప్లీట్గా చెప్పానని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది మనకు అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇది మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ అవుతుంది. నా ల్యాబ్కి నాకైతే లాస్ట్ ఒక పెట్టాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు క్లియర్గానే చెప్పాను అనుకుంటా. 1 month తర్వాత రివ్యూ కూడా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.